హాయ్ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ యూనిట్ 5 వచ్చి బయోమాస్ మీకు. ఓకేనా? బయోమాస్ అంటే ఇది దేని నుంచి మనం తయారు చేస్తాం? వేస్టేజ్ తెలుసు కదా మీకు అందరికీ కూడా. మనకి యానిమల్స్ నుంచి వచ్చే వేస్టేజ్ అండ్ అలాగే ప్లాంట్స్ నుంచి వచ్చే వేస్టేజ్ ఇదంతటినీ కూడా సన్ రైస్ అనేది దీని మీద పడడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇదంతా కూడా మొత్తం వేస్ట్ అంతా కూడా కుళ్ళిపోయి మొత్తం దాని అంతటిని ఏం చేస్తామంటే మనం బయోమాస్ కింద తయారు చేస్తాం. అది దేనికి యూజ్ అవుతుందంటే బయోఫ్యూయల్ మనకి, అంటే గ్యాస్ మండించడానికి, ఓకేనా, ఏదైనా వంట చేసుకోవడానికి మనకి న్యాచురల్గా దొరికే సిలిండర్స్ కాకుండా ఈ బయోమాస్తో కూడా మనం గ్యాస్ తయారు చేసుకుని మనం కుకింగ్కి వాడుకోవచ్చు అనమాట. ఓకేనా? బయోమాస్ గురించి మనం ఇప్పుడు చూద్దాం టాపిక్. ఓకే, చూడండి. హౌ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ బయోమాస్ ఎనర్జీ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది బయోమాస్ నుంచి? బయోమాస్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. దేని నుంచి వస్తుంది? ఇది ప్లాంట్స్ నుంచి అండ్ అలాగే యానిమల్స్ నుంచి వస్తుంది. ఓకేనా? బయోమాస్ ఈజ్ ద ఆర్గానిక్ మెటీరియల్. ఇది అనేది ఏంటో ఆర్గానిక్ మెటీరియల్ దట్ కమ్స్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. దేని నుంచి వస్తుందంటే ప్లాంట్స్ నుంచి అండ్ అలాగే యానిమల్స్ నుంచి. అండ్ ఇట్ ఈస్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. బయోమాస్ కంటైన్స్ స్టోర్డ్ ఎనర్జీ ఫ్రమ్ ది సన్ నుంచి వచ్చే ఎనర్జీని ఏం చేస్తుంది? ఇది స్టోర్ చేసుకుంటుంది అనమాట. ప్లాంట్స్ అబ్జర్వ్ ది ఎనర్జీ ఇన్ ఏ ప్రాసెస్ కాల్డ్ ది ఫోటోసింథసిస్. ప్లాంట్స్ నుంచి వచ్చేదాన్ని కూడా అబ్జర్వ్ చేయడం వల్ల దీన్ని ఏమంటామంట? ఫోటోసింథసిస్ అని అంటాం. వెన్ బయోమాస్ ఈజ్ బర్న్ ఇన్ ది కెమికల్ ఎనర్జీ. బయోమాస్ అనేది ఎలాగా బర్న్ అవుతుందంటే మండించినప్పుడు కెమికల్ ఎనర్జీ కింద బర్న్ అవుతుంది. ఇన్ బయోమాస్ ఈజ్ రిలీజ్డ్ యాజ్ హీట్. ఎప్పుడైతే బర్న్ అయిందో మనకి ఏమి రిలీజ్ అవుతుంది? హీట్ అనేది రిలీజ్ అవుతుంది కదా. సో హీట్ రిలీజర్. బయోమాస్ క్యాన్ బర్న్ డైరెక్ట్లీ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్ బయోమాస్. అది ఎలాగా కన్వర్ట్ అవుతుందంట? బయోమాస్ క్యాన్ బర్న్ డైరెక్ట్గా బర్న్ అవుతుంది అండ్ అలాగే కన్వర్ట్ ఇంటూ ది లిక్విడ్ బయోమాస్. లిక్విడ్ ఫ్యూయల్ కింద ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్స్ చూడండి. వుడ్ ప్రాసెసింగ్ వేస్ట్ బర్న్ టు ప్రొడ్యూస్ హీట్ ఇన్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో జనరేట్ ఎలక్ట్రిసిటీ. దీన్ని ఇండస్ట్రీస్లో ఇప్పుడు యూజ్ చేస్తాం అండ్ అలాగే దేనికి జనరేట్ అవుతుందంట? ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. అగ్రికల్చర్ క్రాప్స్ మనకి వ్యవసాయ భూముల్లో కూడా అండ్ అలాగే వేస్ట్ మెటీరియల్స్ బర్న్. మనకి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా అగ్రికల్చర్ క్రాప్స్లో మనం మంట పెడతాం కదా. సో బర్న్ యాజ్ ఫ్యూయల్ కింద ఉంటుంది. ఆర్ కన్వర్టెడ్ టు లిక్విడ్ బయోఫ్యూయల్స్. దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అంట? లిక్విడ్ బయోఫ్యూయల్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. యానిమల్ మ్యాటర్ అండ్ హ్యూమన్ స్వాగ్ కన్వర్టెడ్ టు బయోగ్యాస్. యానిమల్స్ మ్యాటర్ అండ్ హ్యూమన్ స్వాగ్స్ కూడా దీంట్లో మనకి బయోమాస్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. కన్వర్టింగ్ బయోమాస్ టు అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. దాని యొక్క అదర్ ఫార్మ్స్ ఏంటో చూడండి. బర్నింగ్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ది రిలీజ్ టు ఎనర్జీ ఇన్ బయోమాస్. బర్నింగ్ అనే ప్రాసెస్ మాత్రమే దీంట్లో ఓన్లీ వన్ ఎనర్జీ ఫార్మ్. కెన్ బి కన్వర్టెడ్ టు అదర్ యూస్ఫుల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ సచ్ యాజ్ మీథేన్ రిలీజ్ అవుతుంది దీని నుంచి ఎక్కువ. ఓకేనా? మీథేన్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్స్ సచ్ యాజ్ ఇథనాల్ అండ్ బయోడీజిల్. మీథేన్ గ్యాస్ ఈజ్ ద కాంపోనెంట్ ఆఫ్ ది ల్యాండ్ ఫ్యూయల్ గ్యాస్. దిస్ ఈజ్ ఆల్సో గ్యాస్ ఆర్ బయోగ్యాస్ దట్ ఫార్మ్స్ వెన్ అగ్రికల్చర్ వేస్ట్ అండ్ హ్యూమన్ వేస్ట్ ఆల్సో డికంపోజ్. హ్యూమన్ వేస్ట్ కూడా మనకి దీంట్లో మిక్స్ అవుతుంది అనమాట. అంటే అగ్రికల్చర్ వేస్ట్ అండ్ హ్యూమన్ వేస్ట్ ఆల్సో మిక్స్డ్, డికంపోజ్డ్ ఇన్ ది ల్యాండ్ ఫీల్డ్ ఆర్ in special containers called the deserts. Okay, crops such as corn and sugarcane are performed to the produced ethanol for use in vehicles. Ethanols దేంట్లో యూజ్ చేస్తాం? వెహికల్స్లో యూజ్ చేస్తాం. బయోడీజిల్ ఈజ్ అనదర్ ట్రాన్స్పరేషన్ ఫ్యూయల్. బయోగ్యాస్ కూడా అనదర్ ట్రాన్స్పరేషన్ ఫ్యూయల్ కింద మనం యూజ్ చేసుకుంటాం. టు ప్రొడ్యూస్ ఫ్రమ్ వెజిటబుల్ ఆయిల్ అండ్ యానిమల్ ఫ్యాట్. వెజిటబుల్ ఆయిల్స్ అండ్ ఆల్సో యానిమల్స్ ఫ్యాట్ నుంచి వచ్చేది కూడా మనం దీంట్లో తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ది బయోమాస్? రైట్స్ ఇట్స్ ప్రాపర్టీస్. బయోమాస్ అంటే ఏంటి? సోర్స్, ఏ సోర్స్ యూజ్ చేసి బయోమాస్ రెడీ చేస్తాం, అలాగే రైట్స్ ఇట్స్ ప్రాపర్టీస్. సోర్సెస్ వేస్ట్, షాడస్ట్. వేస్ట్తోనే కదా మనం ఎక్కువ తయారు చేసేది అండ్ ఆల్సో డస్ట్. అగ్రికల్చర్ డిజైన్స్ సచ్ యాజ్ రైస్ హక్ గడ్డి తెలుసు కదా మనకి, వరి వస్తుంది కదా గడ్డి. గ్రౌండ్ నట్ తెలుసు కదా, లోపల గ్రౌండ్ నట్ షెల్స్, కాఫీ హస్క్, కోకోనట్ షెల్స్ అండ్ కోకోనట్ హస్క్ ఆల్సో. ఇదంతా పీచు పదార్థాలన్నింటినీ తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం? ఒక దాంట్లో మనం నిల్వ చేస్తాం అనమాట. aquatic and marine biomass such as alkali aquatic beds and the planet sea grass, bed coral reefs also etc. Waste such as multiple solid waste, అదంతా కూడా ఏంటంటే మల్టిపుల్ సాలిడ్ వేస్ట్, యానిమల్ వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్ ఆల్సో. యానిమల్స్ యొక్క వేస్ట్, హ్యూమన్ వేస్ట్ అండ్ అలాగే గ్రాస్ వేస్ట్, అన్నిటి యొక్క వేస్ట్ అనేది మనం దాంట్లో తీసుకుంటాం.
ప్రాపర్టీస్ చూడండి. సెవరల్ క్యారెక్టరిస్టిక్స్ ఎఫెక్ట్స్ ది మాయిశ్చర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది బయోమాస్. చాలా రకాల మనకి మాయిశ్చర్స్ అనేవి తీసుకుంటాం పెర్ఫార్మింగ్ బయోమాస్, సచ్ యాజ్ కంటెంట్, హేవింగ్ వాల్యూ, హీటింగ్ వాల్యూ, బల్క్ డెన్సిటీ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ అండ్ థర్మల్ కండక్టివిటీ ఆల్సో, అండ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్. దీస్ ఆర్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది బయోమాస్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది ఏరోబిక్ అండ్ anaerobic బయో కన్వర్షన్. ఓకే, ఏరోబిక్ అంటే ఏంటి, anaerobic అంటే ఏంటో చూద్దాం. బ్యాక్టీరియా తెలుసు కదా మనకి, బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయని చెప్పాం. బ్యాక్టీరియా విచ్ గ్రో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ది ఆక్సిజన్. బ్యాక్టీరియా అనేది ఆక్సిజన్ ప్లేస్లో ప్రెజెన్స్ అయితే కనుక ఈజ్ కాల్డ్ ది ఏరోబిక్ ఫంగస్. ఏరోబిక్ అంటాం. ఏరోబిక్ అంటే ఏంటి మనకి, బ్యాక్టీరియా విచ్ గ్రో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ప్లేస్లో బ్యాక్టీరియా వస్తే కనుక మనం దాన్ని ఏమంటాం, ఏరోబిక్ అంటాం. ఫంగస్. వైరస్ అనేది గ్రా ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ప్లేస్లో వైరస్ వస్తే కనుక ఇట్ ఈస్ కాల్డ్ ది anaerobic అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఏరోబిక్ అండ్ anaerobic అర్థమైంది కదా. ఏరోబిక్ బయో కన్వర్షన్ చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ ఏరోబిక్ దట్ టేక్స్ ప్లేస్ విత్ ఏ వెజల్ ఆఫ్ ఏరోబిక్ కాంపోనెంట్స్ వితౌట్ ఎనీ హ్యూమన్ హెల్ప్ ఇన్ నేచర్. ఎటువంటి హ్యూమన్ హెల్ప్ లేకుండా నేచర్లో వస్తే కనుక దాన్ని మనం ఏరోబిక్ అని చెప్పేసి తీసుకుంటాం. Aerobic bioconversion with the vessels takes place by the products such as heat, water and carbon dioxide, at least 1/20th of methane. ఇవన్నీ ఉండాలి దేంట్లోని ఏరోబిక్ బయో కన్వర్షన్లో. మనకి ఏమి ఉండాలి, మనకి హీట్ ఉండాలి, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, అట్లీస్ట్ 1/20th part of methane. To minimize the impact on the environment, to CO2 means carbon dioxide can be safely collected through the gas collection system. Okay, gas collection system lo తీసుకుంటాం. Naturally, one of the most important benefits of the aerobic composition products heat which kills the harmful bacteria. దేని నుంచి వస్తే harmful bacteria నుంచి రిలీజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ anaerobic bioconversion చూడండి. anaerobic, it is an expensive process. This is the expensive process. Aerobic process అనేది అంటే ఎక్స్పెన్సివ్ ఏం కాదు కానీ this is the expensive process. ఇట్ రిక్వైర్స్ లార్జ్ క్వాంటిటీస్. ఎప్పుడైతే ఎక్స్పెన్సివ్ ఉందో దాంట్లో యూజ్ చేసే క్వాంటిటీస్ కూడా ఏమవుతాయి, వెరీ లార్జ్ క్వాంటిటీస్. అండ్ టు ఫీడ్ స్టాక్ ఇన్ అదర్ ఫర్ ది ప్రాసెస్ టు వర్క్ ఎఫిషియన్సీ. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద రీజన్. ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ anaerobic దట్ జనరేట్స్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ ది CH4 గ్యాస్. ఏముంటుందంట, CH4 గ్యాస్ అనేది ఎక్కువ ఉంటుంది. మీథేన్ గ్యాస్ ఈజ్ నాట్ ఓన్లీ హైలీ కంఫర్టబుల్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఆన్ ది ప్లానెట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తెలుసు కదా మనకి ఆన్ ది ప్లానెట్. ద మీథేన్ హ్యాస్ ది బిల్డ్స్ విత్ ఇన్ ది సిస్టమ్ క్రియేట్స్ ప్రజెన్స్ ఆఫ్ ది ఇట్స్ మేకప్ అండ్ ఇట్ ఈస్ ఏ హైలీ ఎక్స్ప్లోజివ్. సేఫ్లీ ప్రికాషన్స్ మస్ట్ బి టేకెన్. ఎక్కువ మనం ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది బయోమాస్ ఎనర్జీ కన్వర్షన్ అంట. ఎక్స్ప్లెయిన్ ది బయోమాస్ ఎనర్జీ కన్వర్షన్ చూడండి. బయోమాస్ ఎనర్జీ కన్వర్షన్ అంటే ఎనర్జీ త్రూ ఫర్మెంటేషన్ అంటే ఏంటి, దీంట్లో మనకు మెయిన్గా ఫర్మెంటేషన్ అంటే ఏంటో చూద్దాం. ఫర్మెంటేషన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బయోకెమికల్ కన్వర్షన్ ప్రాసెస్. ఫర్మెంటేషన్ మీన్స్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద biochemical conversion process. Fermentation is the breakdown of the complex molecules in organic compound under the influence of the formats such as bacteria etc. ఓకేనా, బ్యాక్టీరియా అటువంటి వాటిలో తీసుకుంటాం. ఇథనాల్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ది ఫెర్మెంటేషన్ ఆఫ్ షుగర్ సొల్యూషన్ బై ది న్యాచురల్ ఎస్ట్. ఓకేనా, న్యాచురల్ ప్రాసెస్లో మనం దీన్ని యూజ్ చేస్తాం. మెయిన్ ఏంటంటే ఇది ఆఫ్టర్ అబౌట్ 30 అవర్స్ తర్వాత ఫెర్మెంటేషన్ కంటైన్స్ 60 to 10% ఆల్కహాల్. అంటే ఆఫ్టర్ అబౌట్ 30% ఫెర్మెంటేషన్ మనకి ఏం రిలీజ్ అవుతుందంటే 6 to 10% ఆల్కహాల్ అండ్ దిస్ కెన్ ర్యాపిడ్లీ రిమూవ్డ్ బై ది డిస్టిలేషన్లో మనకి అది రిమూవ్ అయిపోతుంది. Traditionally, the fiber residues from the plant crops like sugar cane have been burned to produce the heat. ఇవన్నీ బర్న్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, ఏమంటే ఈ వుడ్, క్రాప్స్ అండ్ ప్లాంట్స్ అవన్నిటిని కూడా మనం బర్న్ చేయడం వల్ల ఏమవుతుంది, హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. షుగర్ కేన్ ఆల్సో బి మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ ది వెజిటబుల్ స్ట్రెచ్ అండ్ illustrates water and the products. Then the cooked water is released, stored, converted into the ఫెర్మెంటేషన్ షుగర్స్. ఓకేనా, దీంట్లో మనకి యూజ్ అవుతాయి అని చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే
మనకి డ్రై ప్రాసెస్ అని అడుగుతాడు. డ్రై ప్రాసెస్ దీంట్లో వన్ ఆఫ్ ద సైడ్ హెడింగ్ కింద తీసుకుంటే కనుక డ్రై ప్రాసెస్ అంటే ఏంటంటే ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి ప్రొవైడెడ్ బై రోస్టింగ్ డ్రై వుడ్స్ లైక్ స్ట్రా అండ్ ది వుడ్ చిప్స్. ఓకేనా, వుడ్ చిప్స్ తీసుకుంటాం అండ్ అలాగే వేస్టింగ్ ప్రాసెస్ అంతా కూడా మనం వేస్టేజ్ మెటీరియల్ అంతా కూడా తీసుకుంటాం. ద మెటీరియల్ ఈజ్ ఫెడ్ ఇన్ టు ది రియాక్షన్ ఇన్ ది హీటెడ్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ది ఎయిర్. హీటెడ్ ఎయిర్ అనేది మనం తీసుకుంటాం అన్నమాట. హీటెడ్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ది ఎయిర్. ద టెంపరేచర్ రైజ్ ఇన్ ది సెల్సియస్ అండ్ ది అంటే టెంపరేచర్ మనం దేంట్లో తీసుకుంటాం, సెల్సియస్ అండ్ కెల్విన్స్లో కూడా తీసుకుంటాం కదా, అది చెప్పేసి దీంట్లో తీసుకుంటామని. నెక్స్ట్ అలాగే మనకి ఎక్స్ప్లెయిన్ ది కన్వర్షన్ ఆఫ్ బయోమాస్ ఇంటూ ది బయోఫ్యూయల్స్. బయోమాస్ అంటే ఏంటి, బయోఫ్యూయల్స్ అంటే ఏంటి అని అడుగుతాడు. ఓకేనా, దీస్ ఆర్ ద 4 టైప్స్ ఆఫ్ బయోమాస్ అండ్ బయోఫ్యూయల్స్. అవి ఏంటంటే మీకు మెయిన్గా దేర్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. ఎన్ని రకాలంటే అవి 4 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ and second one is argochemical and third one is thermochemical and fourth one is biochemical. ఓకేనా, ఫిజికల్ అంటే ఏంటంటే డెన్సిఫికేషన్ ఆఫ్ ది బయోమాస్, దిస్ ఈస్ ద డెన్సిఫికేషన్. ఓకే, నెక్స్ట్ ఆర్గోకెమికల్ అంటే లిక్విడ్స్ టైప్లో ఉంటాయి అనమాట. లిక్విడ్ ఫ్యూయల్ ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ ది ఫ్రెష్లీ కట్ ప్లాంట్స్. ఫ్రెష్గా కట్ చేసిన ప్లాంట్స్ నుంచి వచ్చేదాన్ని మనం ఆర్గోకెమికల్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, కట్ చేయగానే మనకు వస్తుంది కదా లిక్విడ్ టైప్, దట్ ఈస్ ద ఆర్గోకెమికల్. అండ్ థర్మోకెమికల్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ గ్యాసిఫికేషన్, లిక్విడిఫికేషన్, ఏరోబిక్ డిజిగ్నేషన్ ఆఫ్ మీథేన్, ఇవన్నీ కూడా మనకేంటి థర్మోకెమికల్లో వస్తాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ బయోకెమికల్ ఇథనాల్ ఫెర్మెంటేషన్, హైడ్రోజన్ ఫెర్మెంటేషన్ ఆర్ ఆల్సో ఫ్యూయల్ షెల్. ఇవన్నీ కూడా ఏమంటాం, ఫ్యూయల్ షెల్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఇక్కడతో మీకు 5th యూనిట్ కూడా కంప్లీట్ అయ్యింది ఓవరాల్గా. అంటే మీకు మొత్తం దీంట్లో ఉన్న 5 యూనిట్స్ కంప్లీట్ అయింది. ఓకేనా, రోజుకి ఒక్కొక్క క్వశ్చన్ చెప్పిన నాకు టెస్ట్ రాసి నాకు సబ్మిట్ చేయండి గ్రూప్లో. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరూ కూడా చదవండి. మీకు ఆగస్ట్ మంత్ అండ్ మీకు కంపల్సరీ ఎగ్జామ్స్ ఉన్నాయి 6th సెమ్. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.